నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 రోజులు చుట్టొస్తుంటుంది. తాజాగా మనకి దక్షిణాదిలో ఈ దరిద్రపు జబ్బు చాలా మందికుంది. భ్రమలలో తమ్ము బ్రతుకుతూ ప్రజల్ని భ్రమల్లోకి ముంచేస్తా ఉంటారు. డీఎంకే సనాతన ధర్మం గురించి వ్యాఖ్యలు చేస్తూ గోమూత్రం తాగేవాళ్ళు ఉత్తరాదోళ్ళు అక్కడ బీజేపీ గెలవదేమో అని దక్షిణాదిలో అంత సీన్ లేదని చెప్పారు. కాకపోతే మర్చిపోయినట్టున్నారు, కర్ణాటక మొన్నటిదాకా భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇప్పుడు కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ టఫ్ ఫైట్లోనే ఉంది. కేవలం పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ సందర్భంగా తేడా వచ్చింది. క్రిందటిసారి వచ్చిన ఓట్లే దానికి వచ్చింది. అది పక్కన పెడదాం. తెలంగాణలో కూడా క్రిందటిసారి 4 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. ఒరిస్సాలోనూ సీట్లు గెలుచుకుంది. ఇవన్నీ మర్చిపోయినట్టున్నారు. వాస్తవంగా చెప్పాలంటే అంటే ఇప్పుడు పాండిచ్చేరిలో మాత్రమే బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఉంది. అది కాకుండా కర్ణాటకలో ప్రతిపక్షానికి పరిమితమైన వాటి వస్తాం. అట్లాగని జీరో లేదు. టోటల్గా పార్లమెంటు సభ్యుల పరంగా చూస్తే దక్షిణాదిలో హయ్యెస్ట్ భారతీయ జనతా పార్టీనే. 29 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు లెక్కలు తీసుకుంటే కనుక. అదే సందర్భంలో దాని తర్వాత స్టేజ్లో కాంగ్రెస్ 28 స్థానాలు ఉన్నాయి. డిఎంకే 24 స్థానాలు ఉన్నాయి పార్లమెంట్ స్థానాలు. వైఎస్ఆర్సీపీ 22, బీఆర్ఎస్ 9, ఐయుఎం 3, టీడీపీ 3. ఇది ఓవరాల్గా చూసుకుంటే దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుల సంఖ్య ఎక్కువ. కాకపోతే అసెంబ్లీ స్థానాల పరంగా చూసుకున్నప్పుడు అసెంబ్లీ తగ్గడం అన్నటువంటిది ఇక్కడ కీలకం.